వెల్కమ్ టు మై బ్లాగ్స్. ఈరోజు మనం వచ్చినాం గణేష్ కళా ఆర్ట్స్. గణేష్ కళా ఆర్ట్స్లో గణపతులు ఏవేవి ఉన్నాయి అనేది చూద్దాం. మనకి ఏవేవి నచ్చినాయి, లాస్ట్కు ఏది అందులో అన్నిటిలో మంచి ఏవో అవి పెట్టేసుకుందాం. ఓకే, గణేష్ కళా ఆర్ట్స్లో అతి పెద్ద గణపతి, సింహాసనం పైన కూర్చున్న అతిపెద్ద గణపతి. ఆ తర్వాత సేమ్ గణపతి, కాకపోతే కలర్ వేయలేదు. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ అదే మోడల్లో ఉన్నాయి, కలర్స్ డిఫరెంట్, కానీ పీసెస్ అనేది ఒకటే లెక్క ఉంటుంది. అన్నీ హంస పైన ఉన్న గణపతులు, కిందికి హంస పైన ఉన్న గణపతులు ఇవన్నీ. ఇది దాదాపుగా ఒక 20 ఫీట్లు ఉంటుంది అనుకుంటాను తెలిసి. సో ఇది వచ్చేసి పెద్ద గణపతి. ఇవన్నీ దాదాపుగా సేమ్, కాకపోతే కలర్స్ డిఫరెంట్ కలర్స్ అనేవి ఉన్నాయి, చూసుకోవచ్చు మనం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చిన్న చిన్న గణపతులు సేమ్ అదే మోడల్లో, కాకపోతే కలర్స్ చేందా. ఇది పెద్ద గణపతి, ఇంకా కలరింగ్ అనేది పూర్తి కాలేదు, ఇంకా రన్ అవుతూ ఉంది, కలర్స్ అనేది వేస్తుంది ఇంకా. ఇది వచ్చేసి సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామిది. ఇంకా పెయింటింగ్ అనేది పూర్తి కాలేదు, పెయింటింగ్ అనేది ఇంకా అవుతూనే ఉంది. ఇవన్నీ ఎక్స్ట్రా పీసెస్, ఎవరైనా ఆర్డర్ ఇచ్చుకుంటే వాళ్ళకు తగ్గట్టుగా కలర్లు వేసేసి ఇస్తారనమాట. ఇందులో వచ్చే కలర్స్ దాదాపుగా ఎట్లున్నాయో అంతే, ఎటువంటి మార్పు లేకుండా ఇదే పెడుతున్నాం. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకోవడానికి ఎగ్జాక్ట్ కలర్ ఉండాలి కాబట్టి అదే కలర్ ఉంచినాం. వాటికంటే ఇంకా చిన్న గణపతులు కావాలి అనుకుంటే ఇక్కడ ఇంకా చిన్న గణపతులు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ద స్మాలెస్ట్ గణేష్. ఇవన్నీ ఉన్నాయి. వీణ సింహం పైన కూర్చున్న గణపతి. ఇగో ఇది వీణ మీద ఉంది. ఇది వచ్చేసి సింహాసన గణపతి వెంకటేశ్వర స్వామిది, కానీ ఇది చూడడానికి కలరింగ్ అయినా ఏదైనా కానీ, కలర్ అయినా కానీ ఏదైనా కానీ బాగుంది. దీనికి పంచ, గ్రీన్ పంచ. ఇవన్నీ ఆర్డర్ అయిపోయినాయి, ఇవన్నీ ఆర్డర్ అయిపోలేవు, ఇంకా ఉన్నాయి, కాకపోతే వచ్చి చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకుపోవచ్చు. ఇది వచ్చేసి దాదాపుగా నా అంత హైట్ ఉంది. నా అంత అంటే ఒక 6 ఉంటుంది అనుకోండి, 6 ఫీట్స్ ఉంటుంది. 6 ఫీట్స్ హైట్స్తోని ఉన్న గణపతులు ఇవి, చిన్న గణపతులు. పెద్ద వచ్చేసి 20 ఫీట్స్ అబౌవ్, 22 అబౌవ్ ఉన్నాయి, చిన్నవి బాగున్నాయి. మీడియం సైజ్ కూడా ఉన్నాయి. ఇంకో మోడల్ ఏనుగు పైన ఉన్న గణపతులు. ఇవన్నీ వర్షం పడుతుందని చెప్పేసి అన్ని కవర్స్ వేసి ఉంచిండు, కావాలంటే తీసుకోవచ్చు, కాకపోతే వర్షం పడేటట్టే ఉంది. ఇవన్నీ వెల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. చిన్న గణపతులు పాతవి ఒక పక్కన పెట్టేసి లేవు, ఇప్పుడు వేసేటన్నీ వేరే జాగాలు ఉన్నాయి. ఇది వచ్చేసి మీడియం సైజ్ గణేష్, అంటే మామూలుగా మనం పెట్టుకుంటాం కదా, యూత్ ఎవరైనా పెట్టుకుంటారు కదా. ఇంతకుముందు వేసినవి చిన్నపిల్లలు పెట్టుకోవచ్చు, అంతకంటే పెద్ద అంటే అది పెద్ద సొసైటీ వాళ్ళు వీళ్ళు పెట్టుకుంటారు. ఇది వచ్చేసి మనం పిల్లలు పెట్టుకుంటారు కదా, యూత్ వాళ్ళు పెట్టుకుంటారు. ఇదే బెటర్, ఎందుకంటే లాస్ట్కు మనకు డీజే అయిపోయిన తర్వాత అందరూ అలసిపోయి ఉంటారు, అమ్మడానికి కూడా ఎవరు రారు కదా. అన్నీ బుక్ అయిపోయినాయి ఆల్రెడీ.
ఒక్కసారి చూద్దాం ఏ గణపతులు ఉన్నాయనేది. చారికళ ఆర్ట్స్లో ఎట్లాంటి గణపతులు ఉన్నాయి అనేది వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకోటి ఉంటుంది, అది కూడా వీళ్ళదే. ముందు ఇందులో చూసి తర్వాత అక్కడికి వెళ్దాం. ఇది స్పెషల్గా వాళ్ళు చేయించుకుంటే వాళ్ళని చేయించుకుంటే చేస్తారు. చారికళ ఆర్ట్స్ వచ్చే సింహాల మీద ఉంది, ఇంకా పెయింటింగ్ కాలేదు. ఇది అది వేరు వేరు, ఇది వేరు. ఇక్కడ ఏంటి అంటే కొత్త రకాలు ఉంటాయి, కొంచెం వెరైటీగా మంచిగా. ఎక్కువ చిన్నపిల్లలు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు, అంటే పిల్లలు పెట్టుకుంటారు కదా వాళ్ళకని ఉంటుంది నార్మల్గా. సేమ్ దానికి ఇది జస్టిస్, ఇది ఇది మస్తుంది ఉంటుంది, కొంచెం కలర్ ఇది సూపర్ ఉంది. వర్షం పడుతుంది, వాతావరణం అనుకూలిస్తలేదు. మిగతా వీడియో రేపు చేసుకుందాం. బాయ్ బాయ్.